వారసురాలు అంటూ ఎవరన్నా వచ్చినా కూడా వాళ్ళని ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని రోజా అంటుంటే, అసలు ఇంత చెప్పినా నువ్వు వినవా? వచ్చిన వాళ్ళకి కూడా హాని కలిగించేలా ఉన్నావు. ఇక నేను చూస్తూ ఊరుకోను. నాలో సహనం చచ్చిపోయింది. ఇక నేను నిన్ను కాపాడను. ఇప్పుడే వెళ్ళి అందరికీ నువ్వు రామచంద్రయ్య కూతురువని, నాకు అక్కవని నిజం చెప్తాను అని చామంతి వెళ్తూ ఉంటే, అప్పుడే రోజా డెస్క్లో ఉన్న కత్తిని తీసుకొని తన గొంతుపై పెట్టుకొని చచ్చిపోతానని బెదిరిస్తూ ఉంటుంది. ఏంటే బెదిరిస్తున్నావా అని చామంతి అంటే, బెదిరించటం లేదు, వెళ్ళి నిజం చెప్పావో నిజంగానే చస్తాను అని రోజా నిజంగానే కత్తితో తన గొంతుని కోసుకుంటూ ఉంటుంది. అది చూసి చామంతి వెంటనే అక్క అంటూ రోజా దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళి ఆ కత్తిని తీసి విసిరి పారేస్తుంది. ఏంటక్క, నీకేమైనా పిచ్చా, ఇలా చేస్తున్నావు అని చామంతి అంటే, చూసావు కదా, చెప్పావో చస్తాను. అందరి ముందు నా ముసుగు తీయాలని చూసినప్పుడు నా శవం పైన ముసుగు వేయాల్సి వస్తుంది, అది గుర్తుపెట్టుకో అని రోజా అంటుంది. నువ్వు గుర్తుపెట్టుకో, ఆ దేవుడు అన్నీ చూస్తూనే ఉంటాడు, అన్నిటికీ ఏదో ఒక టైం వస్తుంది అని చెప్పి చామంతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నాకు తెలుసు చామంతి, నువ్వు నా అనుకున్న వాళ్ళకి ఏమైనా జరిగితే తట్టుకోలేవు. అది నాకు తెలిసే నిన్ను ఇలా బ్లాక్ చేశాను అని రోజా అనుకుంటూ ఉంటుంది. అసలు యువరానెవరో రావాలి, తనకే ఆ గౌరవాన్ని దక్కేలా చేయాలి, రాణివారి మనవరాల్ని కల్లారా నేను చూడాలి అని చామంతి అనుకుంటూ ఉంటుంది. తర్వాత ప్రేమ్ చామంతితో తను కలిసి డ్యాన్స్ వేసిన వీడియోని చూస్తూ సంతోషపడుతూ ఉంటాడు. మన ప్రేమని మరవలేనంతగా జీవించాము, కానీ నిజ జీవితంలోకి వచ్చేసరికి ఏవో ఆటంకాలు మన ప్రేమకి అడ్డుపడుతూనే ఉన్నాయి. చామ్, నువ్వు నీ మనసులోని ప్రేమని ముందుకు తీసుకెళ్ళనివ్వకుండా అడ్డుపడుతున్నావు. ఎందుకు చామ్? ఒక్క మాట చెప్పొచ్చు కదా, మనం పెళ్లి చేసుకుందామని. నేను చేసేసుకుంటాను కదా. నువ్వు చెప్పవు. వై చామ్, ఎందుకు అని ప్రేమ్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఎందుకు ప్రేమ్, నీ ప్రేమని తలుచుకుంటూ ఫీల్ అవుతున్నట్టున్నావు అని చిట్టి అంటాడు. ఈ ఫీలింగ్సే కదరా నాకు మిగిలేది. అంత ఫీలింగ్తో చామ్ మెడలో 3 ముళ్ళు వేసినా కూడా అదొక షూటింగ్ పెళ్ళే అనుకొని తాళి తీసి ఇచ్చేసింది కదా, ఇంకేం చేయాలరా ఇలా ఫీల్ అవటం తప్ప అని ప్రేమ్ బాధపడుతూ ఉంటాడు. ఇలా ఫీలింగ్స్తోనే బాధపడుతూ ఉండకు, నీ ప్రేమ నీకు దక్కే వరకు పోరాడు. ఆ ప్రేమని పెళ్లి దాకా తీసుకువెళ్ళటానికి పోరాటం చేయాలి. అదే నిజమైన ప్రేమికుడి లక్షణం. నిరాశతో నిరుత్సాహపడితే ఇలాగే బాధపడాల్సి వస్తుంది అని చిట్టి అంటాడు. రే, ఏమీ తెలియకుండా నాకు లెక్చర్లు ఇయ్యకు. ఎన్నిసార్లు తనని అడిగాను, ఎన్నిసార్లు తనని ప్రాధేయపడ్డాను. చామ్ అసలు వినిపించుకుంటుందా? ఇంకేం చేయాలరా? తనని కట్టేసి హింసించి నా ప్రేమని ఒప్పుకో అని బెదిరించాలా అని ప్రేమ అంటే, అలా నిజమైన ప్రేమికుడు చేయడు అని చిట్టి అంటాడు. మరి నిజమైన ప్రేమికుడిని కాబట్టే అలా చేయలేను అని ప్రేమ అంటాడు. అయితే ఇలాగే నిరుత్సాహపడుతూ ఉంటావా? తన జ్ఞాపకాలే చాలనుకొని లైఫ్ లాంగ్ ఇలాగే కుమిలిపోతావా అని చిట్టి అంటుంటే, రే చిట్టి, నన్ను టార్చర్ పెట్టడానికే వచ్చావా అని ప్రేమ అంటే, కాదు ప్రేమ్, చామ్ మనసులో నువ్వున్నావనేది జగమెరిగిన నిజమా కాదా? ఆ ప్రేమని బయటికి రప్పించడానికి ప్రేమతో ఏదైనా ప్లాన్ చేయి. అప్పుడు ఏదో ఒకటి వర్కౌట్ అయి తీరుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా చామ్ మనసులో నీ మీద ఉన్న ప్రేమ బయటికి వచ్చేస్తుంది. అప్పుడు మీ ఇద్దరు పెళ్ళైపోతుంది అని చిట్టి చెప్తుంటే, అవునరా చిట్టి, ఈ ఊహే బాగుంది, నువ్వు చెప్పింది కరెక్టేరా. ప్రేమతో కూడిన ప్రేమ వ్యూహాన్ని ఎలా పన్నాలిరా, అదే నాకు తెలియట్లేదు అని ప్రేమ అంటే, అవన్నీ ప్లాన్ చేస్తే రావు, వచ్చినప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోవాలి అని చిట్టి అంటాడు. అప్పుడే చామంతి అక్కడికి వచ్చి, ఇక్కడున్నారా ప్రేమ్ బాబు, ఇంతకీ మీరిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు? భోజనానికి రండి అని చామంతి పిలుస్తూ ఉంటుంది. వాట్ ఈస్ దిస్ టర్మ్? వచ్చావు, ప్రేమ్ బాబు ఇక్కడ ఉన్నారా అని అడిగావు, మీరిద్దరు ఏం మాట్లాడుకుంటారని కూడా అడిగావు, మరి వినకుండా అలా వెళ్ళిపోతావేంటి? వాట్ ఈస్ దిస్ చామ్ అని చిట్టి అంటే, వంకాయ పులుసు అని చామంతి అంటే, నీకేం తెలుసని చిట్టి అంటే, నాపై అలుసురా అని ప్రేమ అంటాడు. హలో హలో, ఆగండి, ఏమైంది ఇప్పుడు, ఎందుకు అలా ఫీల్ అయిపోతున్నారు అని చామంతి అంటే, నువ్వేమీ అనవు చామంతి, కానీ నువ్వు మాట్లాడిన మాటలు గుండెల్లో దిగుతాయి, అవి తెలియదు నీకు అని చిట్టి అంటాడు. బాబోయ్, చిన్నదానికి ఇంత లాగుతున్నారా అని చామంతి అంటే, మేం కాదు లాగుతున్నది, నువ్వే అసలు విషయం చెప్పకుండా లాగుతున్నావు అని ప్రేమ అంటాడు. ఏంటి ప్రేమ్ బాబు అని చామంతి అంటే, ఏం లేదులే, ఇప్పుడేంటి భోజనానికి రావాలా, అంతే కదా, ప్రేమ్ రాడు అని చిట్టి చెప్తుంటే, ఎందుకు రాడు అని చామంతి అంటుంది. ఎందుకంటే ఆకలిగా లేదంట, రాడు అని చిట్టి అంటాడు. ఎందుకు, ఏమైంది అని చామంటే, చిట్టి చెప్తున్నాడు కదా నాకు ఆకలిగా లేదు అని ప్రేమ్ అంటే, అదే ఎందుకు అని చామంతి అంటుంది. నువ్వన్న మాటలకి కడుపు నిండిపోయింది అని చిట్టి అంటే, అసలు నేనేమన్నాను ప్రేమ్ బాబు అని చామంతి అంటే, ఒక్కసారి రివైండ్ చేసుకో అని ప్రేమ్ అంటాడు. అబ్బా ప్రేమ్ బాబు, ఇప్పుడు భోజనానికి వస్తారా రారా అని చామంటే, అక్కడికి రాడు, నువ్వు అంతలా అడుగుతున్నావు కాబట్టి భోజనం ఇక్కడికే తీసుకురా అని చిట్టి అంటే, అవునా ప్రేమ్ బాబు అని చామంతి అంటుంది.
చిట్టి చెప్పాడు కదా, అంతే, చిట్టిగాడి మాటే ఈ ప్రేమ్ మాట అని ప్రేమ్ అంటాడు. మీ ఇద్దరికేదో అయ్యింది, సరే ఇక్కడికే తెస్తానుండండి అని చామ్ అక్కడి నుండి వెళ్తుంది. చిట్టి, ప్రేమ వ్యూహాన్ని పన్నుతున్నావు కదా అని ప్రేమ్ అంటే, నీకు అర్థమయ్యే కదా సపోర్ట్ చేసావు అని చిట్టి అంటాడు. అవునరా, అసలు ఇంతకీ ఏం ప్లాన్ చేసావు అని ప్రేమ్ అంటే, ఇప్పుడు చామ్ నీకు భోజనం తెస్తుంది కదా, నీకు ప్రేమగా తినిపిస్తూ ఉంటుంది, అప్పుడు లోపలున్న ప్రేమ బయటికి వస్తుంది. ఇదే ప్లాన్ అని చిట్టి అంటాడు. అసలు చామ్ నాకెందుకు తినిపిస్తుంది, అసలు నువ్వేం ప్లాన్ చేస్తున్నావో నాకేమీ అర్థం కావట్లేదు అని ప్రేమ్ అంటే, ఇలా చెప్తే నీకు అర్థం కాదు, చూపిస్తేనే అర్థమవుతుంది అని చిట్టి ప్రేమ్ని ఒకసారి తన భుజాలపై చేయి వేసి పట్టుకోమంటాడు. దాంతో ప్రేమ్కి షాక్ కొడుతూ ఉంటుంది. ఏం చేసావురా ఇంత షాక్ కొట్టింది అని ప్రేమ్ అంటే, హై వోల్టేజ్ పవర్ని క్రియేట్ చేశాను అని చిట్టి అంటే, ఎందుకురా అని ప్రేమ్ అంటాడు. నీ చేతులు కాలితేనే కదా చామ్ నీకు తినిపిస్తుంది, అప్పుడు లోపలున్న ప్రేమ బయటికి వస్తుంది. ఎలా ఉంది నా ప్లాన్ అని చిట్టి అంటే, రే, ఇదేదో చేసే బదులు ఒక చిన్న అబద్ధం చెప్తే సరిపోయేది కదరా, నిజంగా షాక్ కొట్టేలా చేసావు కదరా, నీ ప్లాన్ తగలయ్యా అని ప్రేమ్ తిడుతూ ఉంటాడు. అవును కదా, సారీ ప్రేమ్, నా బుర్రకి ఐడియా తట్టలేదు అని చిట్టి అంటాడు. నీ బొంద మండిపోతుందిరా ఇక్కడ అని ప్రేమ్ అంటే, తట్టుకోవయ్యా, ప్రేమ కోసం ఇలాంటి చిన్న చిన్న పోరాటాలు చేయాలి, తప్పదు అని చిట్టి అంటాడు. అప్పుడే చామంతి భోజనం తీసుకొచ్చేసరికి ప్రేమ్ బాధపడుతూ ఉంటే, బాబు ఏమైంది బాబు, చిట్టి బాబుకి ఏమైంది అని చామ్ అడుగుతూ ఉంటే, తనే చెప్తాడులే అని చిట్టి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఏమైంది బాబు, ఏమైంది మీకు అని చామంతి కంగారు పడుతూ ఉంటుంది. ఆ చిట్టిగాడు కరెంట్ షాక్ కొట్టిన వాడిలా ఊగుతూ ఉంటే వాడిని పట్టుకున్నాను, అందుకే ఇలా జరిగింది అని ప్రేమ అంటే, మరి చిట్టి బానే ఉన్నాడు కదా అని చామంటే, వాడు బానే ఉన్నాడు, నాకు షాక్ కొట్టించాడు కదా అని ప్రేమ అంటాడు. సరే ఉండండి బాబు అని చామంతి ఆయిల్ తీసుకొచ్చి ప్రేమ్ చేతికి రాస్తూ ఉంటుంది. చామ్ అలా రాస్తూ ఉంటే ప్రేమ్ చామ్ వైపే చూస్తూ ఉంటాడు. ఇంకా మండుతుందా బాబు, హాస్పిటల్కి వెళ్దామా అని చామ్ అంటే, డాక్టరే వచ్చాడుగా, తగ్గిపోతుందిలే అని ప్రేమ అంటాడు. డాక్టరా అని చామ్ అంటే, ఆ డాక్టర్ నువ్వే అని ప్రేమ అంటాడు. ఊరుకోండి బాబు అని చామ్ సిగ్గుపడుతూ ఉంటుంది. నా ప్రేమకి కూడా చికిత్స చేయాల్సింది నువ్వే, డాక్టర్ ఇచ్చే మాత్రల్లాగే నిజాలు కూడా చేదుగానే ఉంటాయి అని ప్రేమ్ చెప్తుంటే, ఇక ఆపండి బాబు అని చామ్ సిగ్గుపడుతూ ఉంటుంది. సరే బాబు భోంచేయండి అని చామ్ అంటే, ఇలా ఎలా తినగలను అని ప్రేమ్ అంటే, సరే బాబు నేనే తినిపిస్తానని చామ్ అంటుంది. ఇక చామ్ ప్రేమ్కి ప్రేమగా గోరుముద్దలు తినిపిస్తూ ఉంటుంది. ఇక ప్రేమ్ అలా తింటూ ఉంటూ ఒక్కసారిగా చామ్ చేతిని కొరకటంతో, సారీ చామ్ సారీ అని ప్రేమ్ అంటాడు. పర్లేదులే బాబు, మీరు అప్పుడప్పుడు ఇలా పిల్లర్లాగే చేస్తారు అని చామ్ అంటే, మరి ఈ పిల్లాడికి ఏం కావాలో తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా నీదే కదా అని ప్రేమ్ అంటే, మరి ఏం కావాలి పిల్లాడికి అని చామ్ అంటుంది. ప్రేమ కావాలి అని ప్రేమ్ అంటే, అది మీ పేరులోనే ఉంది కదా, మళ్ళీ ఒకరిచ్చేదేంటి అని చామ్ అంటే, పేర్లో ఉంటే సరిపోతుందా, జీవితంలో లవ్ ఉండకూడదా అని ప్రేమ్ అంటే, లేకుండా ఎక్కడికి పోతుంది బాబు అని చామ్ అంటే, ఇక్కడిక్కడే తిరుగుతుంది కానీ బయటపడదు అని ప్రేమ్ అంటే, దానికి సమయం సందర్భం రావాలి బాబు అని చామ్ అంటుంది. ముసలోళ్ళు అయ్యాక వస్తే ఎంత సమయం సందర్భం దొరికినా వృధాయే కదా అని ప్రేమ అంటాడు. అలా ఏం కాదులే బాబు అని చామ్ అంటే ఈలోపే వచ్చేస్తుందా అని ప్రేమ్ అంటే, అబ్బా ప్రేమ్ బాబు, మీరు ముందు భోజనం చేయండి అని చామంతి అంటుంది. అప్పుడే ప్రేమ్ చామ్ భుజంపై చేయి వేసి తన దగ్గరగా లాక్కొని చామ్ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటాడు. ఎప్పుడొస్తుందో చెప్పు అని ప్రేమ్ అంటే, మీరిప్పుడు వదిలేస్తే అని చామ్ చెప్పగానే ఇక ప్రేమ్ తన చేతిని వెనక్కి తీసుకొని, ఇప్పుడు చెప్పు చామ్ ఎప్పుడొస్తుంది అని ప్రేమ్ అంటాడు. మీరు ముందు భోజనం చేయండి చెప్తాను అని చామంతి ప్రేమ్కి మళ్ళీ తినిపిస్తూ ఉంటుంది. ఇంకా చాలు చామ్ ఇప్పుడు చెప్పు అని ప్రేమ్ అంటే, చెప్పాను కదా బాబు, దానికి సమయం సందర్భం రావాలని అని చెప్పి చామ్ వెళ్ళిపోతుంది. చామ్ చామ్ అంటూ ప్రేమ్ పిలుస్తున్నా కూడా వినిపించుకోకుండా చామంతి వెళ్ళిపోతుంది. సమయం సందర్భం అవి ఎప్పుడు రావచ్చేది, ఇంకెన్ని ప్రేమ వ్యూహాలు పన్నాలో ఏంటో, అప్పుడే ముసలోని అయిపోను కదా, ఒకవేళ ముసలోనైనా కూడా ఐ లవ్ యూ చామ్ అని ప్రేమ్ అనుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటాడు. తర్వాత అరుణ్ తన గదిలో అటు ఇటు తిరుగుతూ రోజా యువరాణి కాదని ఆ లాయర్ చెప్పిన మాటల్నే గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే రోజా గుడ్ మార్నింగ్ సార్ అంటూ కాఫీ తీసుకొని అక్కడికి వస్తుంది. అంతా బ్యాడే నడుస్తుంటే గుడ్ మార్నింగ్ ఎక్కడిది అని అరుణ్ చాలా కోపంగా అంటాడు. వస్తుంది సార్, మనకి రాబోయే రోజులన్నీ మంచివే, మీరేమీ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండండి, ముందు కాఫీ తాగండి అని రోజా ఇస్తుంటే, ఏం ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండాలా రోజా, అసలు ఏమీ జరగనట్టు కాఫీ తాగాల ఎలా అని అరుణ్ చాలా కోపంగా ఆ కాఫీ కప్పుని విసిరికొట్టేస్తాడు. దాంతో రోజా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. మా డాడ్ దగ్గర నాకు మాటలు లేకుండా చేసిన నిన్ను చూస్తుంటే నాకు రగిలిపోతుంది అని అరుణ్ అంటే, మామయ్య గారు మిమ్మల్ని ఏమీ అనలేదు కదా సార్ అని రోజా అంటుంది.
ఆయన ఎన్నెన్ని మాటలు అన్నారు. నువ్వు యువరానివైతే ఆయన అన్న మాటలకి అన్నిటికీ బదులు తెచ్చుకుందాం అనుకున్నాను. కానీ నువ్వేం చేశావు? నా వల్ల వాయుపుత్ర ఎయిర్లైన్స్కి జరిగిన నష్టాన్ని ఆయన మొహంపై కొట్టి ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోదామనుకుంటే నువ్వేం చేశావు? యువరానివని ప్రూవ్ చేసుకోలేకపోయావు. అసలు నిన్ను యువరాణిని కానే కాదు అనేదాకా తెచ్చుకున్నావు. అందరిలో నా పరువు తీసావు. ఇంట్లో కూడా నన్ను ఒక యూజ్లెస్ ఫెలోని చేశావు అని అరుణ్ అంటాడు. సార్, అలా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. నిజం నిలకడ మీద తేలుతుంది. యువరాణిని నేనే అన్న నిజం మీకు తెలుస్తుంది. మీరు అనుకున్నవన్నీ నెరవేరుతాయి సార్. కొంచెం ఓపికగా ఉండండి ప్లీజ్ సార్ అని రోజా బతిమలాడుతూ ఉంటుంది. నిన్నసలు యువరానే కాదంటున్నారు. అప్పుడు నేను అనుకున్నవి ఎలా నెరవేరుతాయి? నన్ను చీట్ చేశావు రోజా, నువ్వు నన్ను చీట్ చేశావు అని అరుణ్ చాలా కోపంగా అంటుంటే, లేదు సార్ ప్లీజ్ దయచేసి ఆ మాట అనకండి. చీట్ చేయడం అంటే ఏంటి సార్? ఏ విషయంలో నేను మిమ్మల్ని చీట్ చేశాను? మీరు నన్ను పెళ్లి చేసుకునేటప్పుడు నేను యువరాణిని అని మీకు తెలీదు. అప్పుడు మన మధ్య ఉన్నది ప్రేమ కదా సార్ అని రోజా అంటే, అఫ్ కోర్స్ నేను నిన్ను పెళ్లి చేసుకునేటప్పుడు నువ్వు యువరాణివని నాకు తెలీదు. బట్ నువ్వే యువరాణివంటూ చెప్పుకుంటూ వచ్చావు. నా భార్య కొల్హాపూర్ సంస్థానానికి యువరాణి అని నేను ఇంట్లో చెప్పుకుంటూ వచ్చాను. ఇంట్లో వాళ్ళందరూ నా మాటని నమ్మి మన ఇద్దరికి పెళ్లి చేశారు. కానీ ఇప్పుడు ఆ నమ్మకం పోయింది కదా. ఈ అవమానాన్ని నేను తట్టుకోగలనా? నిన్ను యువరాణిగా చూడాలనుకున్న నాకు ఇప్పుడు నిన్ను చూస్తేనే ఒళ్ళంతా కంపరంగా ఉంది అని అరుణ్ చెప్తుంటే రోజా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అప్పుడే చామంతి అటువైపుగా వెళ్తూ అక్కడే ఆగి వీళ్ళ మాటల్ని వింటూ ఉంటుంది. నిన్ను నా గుండెల్లో పెట్టుకొని చూసుకున్నాను, కానీ నువ్వు నా గుండెల్లో పొడిచావు అని అరుణ్ అంటే, సార్ ప్లీజ్ సార్ అలా మాట్లాడకండి. నన్ను ఎవరేమైనా ఓర్చుకుంటాను, కానీ మీరు నన్ను ఒక్క మాట అన్నా కూడా నేను భరించలేను సార్ అని రోజా అంటుంది. నేనిక సహించను రోజా, మాటలతో కూడా చెప్పను అని అరుణ్ డివోర్స్ పేపర్స్ తీసి రోజా చేతికి ఇస్తాడు. సార్, మీరు నాకు విడాకులు ఇద్దామనుకుంటున్నారా అని రోజా అంటే, ఎందుకు అనుకోకూడదు? నన్ను చీట్ చేసి కథలు చెప్పి ఎయిర్ హోస్టెస్గా నా ఎయిర్లైన్లోకి అడుగుపెట్టి యువరాణినని నన్ను నమ్మించి చివరికి నలుగురిలో నన్ను నవ్వుల పాలు చేసిన నీతో కాపురం చేయడం కన్నా విడాకులు తీసుకోవటమే బెటర్. నువ్వు చేసిన దానికి ఇదేం పెద్ద తప్పు కాదు అని అరుణ్ అంటాడు. సార్, నా దైవమే నన్ను నమ్మకపోతే ఇంక నేను ఎవరికి చెప్పుకోవాలి అని రోజా అంటే, ఇంకా ఏం చెప్పుకుంటావు? నీ మాయమాటలు నమ్మినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి అని అరుణ్ అంటే, సార్ నేను ఏ మాయమాటలు చెప్పలేదు. యువరాణినని చెప్పాను, కానీ అదే నిజం. అందులో అబద్ధమేమీ లేదు. ఇప్పుడు కాకపోయినా రేపైనా ఆ నిజం బయటపడుతుంది. అప్పటి వరకు ఇలాంటి నిర్ణయాలు తీసుకోకండి సార్. ఆవేశంలో అస్సలు తీసుకోవద్దు. మన జీవితాలకే మంచిది కాదు సార్ అని రోజా బతిమలాడుతూ ఉంటుంది. ఏది మంచో ఏది చెడో నువ్వు చెప్తే వినే స్థితిలో నేను లేను. ఆ స్టేజ్ సంస్థానంలో నువ్వు యువరానివి కాదని ప్రూవ్ అయినప్పుడే దాటిపోయింది అని అరుణ్ అంటే, సార్ నీ యువరాణిని కాదని ఇంకా పూర్తిగా ప్రూవ్ కాలేదు. అది నింద మాత్రమే అని నిరూపిస్తాను. నన్ను నమ్మండి సార్, ఈ ఆలోచనని విరమించుకోండి అని రోజా బ్రతిమలాడుతూ ఉంటే, సరే నీకొక్క అవకాశం ఇస్తున్నాను. నీకు నెల రోజులు టైం ఇస్తున్నాను. ఈ నెల రోజుల్లో నువ్వు యువరానివి అని నిరూపించుకుంటే సరే, లేదంటే ఇద్దరికీ విడాకులు గ్యారెంటీ, ఇందులో నో డౌట్ అని చెప్పి అరుణ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. చామంతి ఇదంతా చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది. చేతులారా నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు కదే అని చామంతి అనుకుంటూ కోపంగా రోజా దగ్గరికి వెళ్ళి చెంప పగలగొడుతుంది. ఏయ్ ఎందుకు కొట్టావే అని రోజా అంటే, నోర్ముయ్, ఇలాంటి ఒక రోజు వస్తుందని నెత్తి నెరు కొట్టుకొని మరీ చెప్పాను. ప్రేమించిన వాడే ఆ ప్రేమ విరిగిపోయిందని విడాకులు ఇచ్చే పరిస్థితికి తెచ్చుకున్నావు. ఇంకేమనాలి నిన్ను? పవిత్రమైన మాంగళ్య బలాన్ని ఒక పెద్ద అబద్ధం మీద పెట్టావు. నీ కాపురాన్ని నీ చేతులతో నువ్వే కూల్చుకున్నావు. నిన్ను చూస్తుంటేనే అసహ్యం ఇస్తుందని అరుణ్ బాబు విడాకులు ఇచ్చే పరిస్థితికి తెచ్చుకున్నావు. ఇప్పటికైనా నీ బతుకు ఎంత దిగజారిపోయిందో తెలుసుకున్నావా? ఇప్పటికైనా నువ్వు మారి రామచంద్రయ్య కూతురులా బతికితే నీ జీవితం ఆనందంగా ఉంటుంది. అరుణ్ బాబు నీకు విడాకులు ఇచ్చేంత వరకు వెళ్ళకముందే అమ్మగారు అయ్యగారు అరుణ్ బాబు గారి కాళ్ళు పట్టుకొని యువరాణి కాదని నిజం ఒప్పేసుకో అని చామంతి చెప్తూ ఉంటుంది. అయితే చామంతి ఎంత నచ్చ చెప్తున్నా కూడా రోజా వినకుండా అలాగే మొండికేస్తూ ఉంటుంది. చామంతి మాత్రం రోజాకి గట్టిగానే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది.